ఇక్కడ నేనేం యూజ్ చేస్తున్నానో తెలియాలంటే లాంగ్ వీడియో చూసేయండి. ఇంకా రిజల్ట్ చూస్తారా ఎంత బావుందో. అసలు నేనేమి లిప్ బామ్ గానీ ఏం అప్లై చేయలేదు. డైరెక్ట్‌గా వాష్ చేసుకొనొచ్చాను. ఎంత బావుందో చూడండి రిజల్ట్. చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నాను నేను. మామూలుగా రెగ్యులర్‌గా వాడే టిప్పే అనమాట ఇది. చాలా బాగా వర్క్ అవుతది. లిప్ బామ్ మాత్రం చాలా కంపల్సరీగా వాడుకోవాలి మనము. లిప్ బామ్ ఎప్పుడు వాడుతూ ఉంటే మంచిది. లిక్ చేయము మనము. డ్రై అయిపోతే మనం లిక్ జేస్తూ ఉంటాం గదా! లిప్స్ అలా చేసినప్పుడు ఇంకా డార్క్ అవుతాయన్నమాట. ఎప్పుడూ లిక్ చేస్తూ ఉండగూడదు. మనం ఆ హ్యాబిట్ అవాయిడ్ జేయాలి. లిప్ బామ్ మాత్రం కంపల్సరీ వాడండి. ఇప్పుడు మనకి ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ గూడా దొరుకుతున్నాయి. అవి గూడా వాడండి చాలా మంచిది. మన లిప్స్ ఎప్పుడు మంచిగా ఉంటాయి. డేట్ అయిపోయిన లిప్‌స్టిక్స్ అసలు వాడగూడదు. ఎక్స్‌పైర్ అయిపోయిన లిప్‌స్టిక్స్, తక్కువలో దొరికే లిప్‌స్టిక్స్ ఇలాంటివి వాడకూడదు. ఇంకంతే. మంచిగా కేర్ తీసుకోండి. లిప్స్ డార్క్‌గా ఉంటే ఈ టిప్ అసలు చూసేయండి. చాలా వర్క్ అవుతది. లిప్స్ చూసారా నేనేం అప్లై చేయలేదు. టింటెడ్ లిప్ బామ్స్ అయినా ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.